లేదు కానీ ఆ టూ వే కమ్యూనికేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది మీ పార్టీలో? వీళ్ళకో చెవిలో దూది పెట్టినప్పుడు మీ పార్టీలో టూ వే కమ్యూనికేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఏంటి సార్? మీరు రెండు వైపులా అంటే మీరు ప్రశ్న అడిగితే సమాధానం వచ్చే వ్యవస్థ మీ పార్టీలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందని అడుగుతున్నా. నాదెండ్ల మనోహర్ గారు మా పార్టీలో ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పే ధీటుగా ఉన్న పార్టీ జనసేన పార్టీ సార్. అదే సమాధానమే అడుగుతున్నాను సార్. ఇందాక నుంచి అడుగుతున్నదే సమాధానం. నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. నాదెండ్ల మనోహర్ ఉన్నంత కాలం టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్తారు, సమాధానం చెప్తారు. ఇప్పుడు లెటర్ చదివారు, రేపు ఇంకో లెటర్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హర్రామ జోగయ్య గారికి ఆన్సర్ చెప్పడం కాదండి, ప్రజలకు చెప్పాలి. నీకు ఆన్సర్ చెప్పాలి కదా. హర్రామ జోగయ్య గారికి కాదు, మీకు చెప్పాలి. చెప్తున్నా సార్. నారా లోకేష్ గారు ఆయన మాట అయితే బట్టి చెప్తున్నా కదా, ఆయన కంప్యూటర్ లో తీసుకున్నారు, కంగారులో మాట్లాడారు. ఒక కంగారులో మాట్లాడటం ఏంటండి? కంగారు ఏంటండి? డైరెక్ట్ గా ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా, మీరు మళ్ళీ చూసుకోండి ఆ క్లిప్ లో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇందులో అంబిగ్యూటీ ఏముందండి? జాగ్రత్తగా విను, ప్రశ్న క్లియర్ గా ఉంది. నీకు సమాధానం చెప్పడం కష్టమైతే మాట్లాడుతున్నాడు, అయినా మాట్లాడాడు. ఇష్టమే, ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. సార్ ఒక్క నిమిషం ఆయన అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు కానీ ఈ రోజు చర్చలు, ఈ గొడవలు, ఎల్లర్లు, ఫేస్బుక్ లో ఈ చెప్పరేమి ఈ ప్రశ్న ఇష్టం లేకపోతే సమాధానం చెప్పొద్దు అన్న తర్వాత కూడా అడిగింది అది కూడా చెప్పాడు విత్ క్లారిటీ. ప్రశ్న కూడా క్లారిటీతోనే ఉంది. మీకు ఇబ్బంది అయితే ఆన్సర్ చేయకమాకండి అని ఆయన ఇబ్బంది పడలా. నో అంబిగ్యూటీ. చంద్రబాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థుల్ని అనుభవజ్ఞుల్ని ఒప్పుకున్నారు కదా. ఇందులో నో అంబిగ్యూటీ. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఎలా ఆతృత్వం కోరుకోక వేరే జన సైనికుల్లాగా ఒక నిజాయితీ పోలే ఎలా కోరుకుంటున్నాను, అలాగే ఒక తండ్రి సీఎం అవ్వాలని కోరుకోవడం తప్పలేదు. శ్రీనివాస్ గారు మీ జస్టిఫికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు పాలసీలోకి వచ్చేసినట్టారు. రైట్ రేపు ఈ రోజు రాత్రిగానే ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందో